ఈరోజు పండగేమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. మీరు 5 ఏళ్లు నిర్ణయాలు చూడండి, మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప. ఆ రోగం ఏంటో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. తెలుసా మీకు అందరికీ? యువత అందరికీ అర్థమైందా లేదు ఇప్పటికైనా? కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ పేద ప్రజలపైన కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. ఇంకా మీకేం అనుమానం అవసరంలా, మంచి రోజులు వచ్చేస్తున్నాయి. మంచి రోజులు వచ్చాయి. రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగేసుకుని, సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికి తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది. అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లో ఉంటారు, అందరూ కూడా సంకల్పం చేయండి. ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఇలాంటి వ్యక్తి, రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం.